నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. రాజకీయ పరిణామాలు తెలంగాణలో తీవ్ర రూపం దాల్చాయి. అట్ ప్రజెంట్ తెలంగాణలో పాగా వేయడానికి అన్ని రాజకీయ శక్తులు అంటే అధర్మ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చూస్తే దీంట్లో ఒక కామెడీ ఉంది. ఒక లాటరీ అంటే లాటరీ బిజినెస్ నడిపే యజమాని 1300 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్కి త్రూ ఎలక్టోరల్ బాండ్స్ డొనేట్ చేశాడు. మెగా కృష్ణారెడ్డి 900 కోట్లు, వేదాంత లాంటి సంస్థలు 400 కోట్లు. దీంట్లో అతిపెద్ద జోక్ ఏమంటే ఈ డొనేట్ చేసిన వాళ్ళలో అదానీ పేరు లేదు, అంబానీ పేరు లేదు. అంటే ఈ అదానీ అంబానీ బీజేపీకి నియర్లీ వీళ్ళు 40 to 50% ఫండింగ్ వీళ్ళదే ఉంటుంది. కానీ ఎలక్టోరల్ బాండ్స్ డొనేట్ చేసిన వాళ్ళలో వీళ్ళ పేరు లేదు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే త్రూ ప్రాపర్ ఛానల్ వస్తున్నాయి, అంటే త్రూ ఎస్బీఐ. కానీ ఎస్బీఐ రిలీజ్ చేసిన డేటాలో అదానీ లేడు, అంబానీ లేడు, ఇతర పెద్ద వ్యాపారవేత్తలు లేరు. అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు డొనేట్ చేసినట్టు, అంటే అపర కుబేరులు ఇండియాలో బిజినెస్ చేసేవాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్స్లో కనిపిస్తలేరు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు ఈ మోదీ తెచ్చిన లా నడిచింది. అంటే ఆ లాలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో మనకు ఈ లిస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ప్రాక్టికల్గా బీజేపీకి డబ్బులు అందించే వాళ్ళు ఆ లిస్టులో లేరు. అంటే మ్యాక్సిమం బ్లాక్ మనీ డైరెక్ట్గా పార్టీలకు డొనేట్ అవుతుంది. త్రూ లీగల్ ఛానల్ అనే ఒక సిస్టమ్ పెట్టిన మ్యాక్సిమం డొనేట్ చేసేవాళ్ళు, మ్యాక్సిమం అమౌంట్ డొనేట్ చేసేవాళ్ళు ఈ లిస్టులో లేరు. ఇది బీజేపీ నీతి. అంటే బీజేపీ అనగానే చాలా మందికి ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. మోదీ అటువంటి సిన్సియర్ లీడర్ లేడు అనే ఒక మాట వస్తుంది. కానీ ఈ విషయాలు మనం గమనిస్తే రాజకీయ స్వార్థం అనే ఒక మాట వచ్చే వరకు ఏ నీతి అయినా అంటే కలుషితం కావాల్సిందే. ఇప్పుడు మనము తమిళనాడులో బీజేపీ అలయన్స్ చూస్తే శశికళతో బీజేపీ అలయన్స్. శశికళ అక్కడ బీజేపీ అధ్యక్షుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గట్టిగా అరుస్తున్నాడు, మోదీ లాంటి నీతివంతుడు లేడు. అన్నమలై ఆయన చెప్పే డైలాగులు వింటే ఎవరైనా మూర్ఛపోవాల్సిందే. ఒక సౌత్ ఇండియన్ వ్యక్తి మోదీని అంటే ఆయన ఘన చరిత్ర చెప్తుంటే వినసొంపుగా ఉంటుంది. కానీ ఈ శశికళ పార్టీతోని లింక్ పెట్టుకోవడం, జయలలిత హత్యకు గురి కావటం, అంటే సారీ హత్య కాదు,
హాస్పిటల్లో చేరి ఐసీయూలో ఉండి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం చాలా బాధాకరం. ఆ అనుమానాస్పద స్థితిలో చనిపోవటానికి కారకులైన శశికళ పార్టీతో బీజేపీ అలయన్స్ ఒక విచిత్రమైన ఘటన. ఇది సౌత్ ఇండియాలో బీజేపీ చేసే ఘనకార్యాలు. అంటే సౌత్ ఇండియాలో పాగా వేయడానికి మాఫియాలు, గూండాలు, అవినీతి పరులు వీళ్ళే బీజేపీకి అండగా ఉండే శక్తులు. కానీ మన ఇంటర్నెట్లో ఎవరన్నా ఇలా మాట్లాడారంటే మోదీ 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 అని గట్టి గట్టిగా అరిచేవాళ్ళే ఎక్కువ. నేను మోదీ యొక్క పర్సనాలిటీని క్వశ్చన్ చేస్తలేను. నేను కోరేది ఒకటే, సౌత్ ఇండియాకు మోదీ 100% అన్యాయం చేస్తున్నారు. కానీ సౌత్ ఇండియన్ మూర్ఖులు మోదీని సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటా, నీకు మంచి చేస్తే మోదీని సపోర్ట్ చేయి, లేకపోతే మోదీని వ్యతిరేకించవలసిందే. ఇప్పుడు ఇవాళ జరిగిన ఘటన చూడండి. కవిత అరెస్ట్, మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షో, రెండు బాగా మ్యాచ్ అయినాయి కదా. మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షో, కవిత అరెస్ట్. అంటే మోదీ తెలంగాణలో ముఖం చూపియాలి అంటే కవిత అరెస్ట్ కావాలి. ఇది ఫార్ములా. ఉత్తుత్తగా అరెస్ట్ చేసిండ్రా, నిజంగా అరెస్ట్ చేసిండ్రా? నిజంగా అరెస్ట్ చేస్తే ఇవాళ్ళే ఎందుకు చేయాలి? ఎలక్షన్ టైం వచ్చినాక ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే బీజేపీ ముదనష్టపు 10 సీట్ల కోసం కవిత సహాయం తీసుకుంటుంది. అంటే మోదీ కేసీఆర్ కాళ్ళు కడిగి మరీ ఆశీర్వాదం తీసుకున్నట్టు. కేసీఆర్కి కేటీఆర్కి కవిత అరెస్ట్ అవుతుంది అని ముందస్తు సమాచారం ఉంది. అంటే డ్రామాలో భాగంగానే ఈడీ ఇంటికి రావడం, 19th జడ్జిమెంట్ ఉంటే ఇవాళ్లే అరెస్ట్ చేయడం, అరెస్ట్ స్మూత్గా జరిగిపోవడం. అంటే తెలంగాణ వాళ్ళు హౌలాగాండ్లు అని బీజేపీ భావన. నేను ఇవాళ కూడా చెప్తున్నా, బీజేపీ 7 సీట్లు దాటింది అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. 7 సీట్లు దాటిందంటే ఇంకా 10 సీట్లు వచ్చినాయంటే ఖతం. కానీ నా ప్రకారం బీజేపీకి ముష్టి 4 సీట్ల కన్నా ఎక్కువ రాదు కూడా. అంటే తెలంగాణ ప్రజలను ఎర్రి ఎంగలప్పాలనుకుంటున్నాడు మోదీ. కేసీఆర్ లాంటి దిగ్గజున్నే తెలంగాణ పితామహ అట, జాతిపితనే అసలు అడ్రస్ గల్లంతా అయ్యేటట్టు చేసింది తెలంగాణ జనాలు. ఈ బీజేపీ అంటే బరిలో దించిన సీమ పందులు. అంటే బీజేపీ పార్టీ మన తెలంగాణను ఏం చేసినా పర్వాలేదు, మోదీ ముఖం చూపించి ఇక్కడ ఓట్లు వేయించుకుందామనే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఒకటి గమనించాలి. కవిత అరెస్ట్ అనే డ్రామా 2 ఏళ్లుగా సాగుతుంది. క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. మాగంటి కుటుంబం క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది, కవిత సహాయంతోనే ఈ లిక్కర్ స్కామ్ చేశామని. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా
బీజేపీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయితే రిజల్ట్స్ సారీ రిజల్ట్స్ తారుమారు అవుతాయి. కవిత అరెస్ట్ అయితే తెలంగాణలో ఫ్రీగా తిరగచ్చు. చూసిండ్రా కవితను అరెస్ట్ చేసినాం, చూసిండ్రా కవిత. అసలు కవిత అరెస్ట్ కన్నా ఎక్కువ ముఖ్యం కేటీఆర్ అరెస్ట్. కేసీఆర్ అరెస్ట్ కాదు. కేసీఆర్ చచ్చుబడిన పాము, దాన్ని లేపినా ఒకటే, లేపకున్నా ఒకటి. కేసీఆర్ లో సారం పోయింది. అంటే చౌడు భూమి ఉంటుంది కదా, అలాంటి భూమిగా మారిపోయింది కేసీఆర్. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినా ఒకటే, అరెస్ట్ చేయకున్నా ఒకటే. కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా ఏమీ పీకలేడు, ఫైనాన్స్ పరంగా కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ బెనామీ దందా అంతా కేటీఆర్, కవిత, హరీష్ రావు చేసేదే. అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఫార్మ్ హౌస్, పొలాలు అంటే ఫిజికల్గా కనిపించేవే మిగిలి ఉన్నాయి. అంటే కేసీఆర్ దగ్గర డబ్బు లేదా, బెనామీది అంటే ఉంది, కానీ ఆయన ఆ రిస్క్ తీసుకోలేదు. వాళ్ళ పిల్లలను చాలా పద్ధతిగా పెంచాడు కనుక ఆ బెనామీ దందా అంతా అన్నా చెల్లెళ్ళే చేశారు. ప్లస్ హరీష్ రావు ప్లస్ వాళ్ళ క్లోజ్ క్వార్టరే ఉంటుంది కదా, వాళ్ళే చేశారు. అయితే ఇవాళ ఈటీ అరెస్ట్ ద్వారా కవిత కేసులో పురోగతి ఉంటుందా అంటే నా ప్రకారము ఉండదు. వాళ్ళ గోలు కవిత కాదు, వాళ్ళ గోలు కేజ్రీవాల్. కవిత అరెస్ట్ అయినా ఆమె పై ఉన్న కేసు ప్రూవ్ కావటం కష్టం. ఆమెను రిమాండ్లో, జైల్లో కొన్ని రోజులు, నెలలు ఉంచవచ్చు, కానీ దానికన్నా ఎక్కువ వీళ్ళు ఏం చేయలేరు. ఇది యాక్ట్ ఆఫ్ బ్రైబరీ. అంటే డబ్బులు తినిపించి లిక్కర్ కాంట్రాక్ట్ కొట్టేయట, సింపుల్ కేసు. దీనికి తీవ్రమైన పరిణామాలు ఏమీ ఉండవు. అసలు బీజేపీ వాళ్ళు కవిత ఒక్క మూర్తి చేపించి ఆమె భజన చేయాలి. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోకుంటే కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు. కవిత చేసిన తప్పు వల్ల కేటీఆర్ భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ కేటీఆర్ ఈడీ వాళ్ళని అడ్డుకోవడం ఎంత డ్రామా అంటే యాక్టింగ్ చేయడానికి కూడా సమయము, సందర్భం ఉంటుంది. అసలు కేటీఆర్ గేట్ దగ్గర ఆపితే లోపల ఎట్లా పోయిండు, ఈడీ వాళ్ళతోనే ఏ హోదాలో వాదించిండు. బ్రదరు, అంకులు, ఆంటీలు, ఫ్రెండ్స్ అందరినీ లోపలలో చేస్తారా? ఫ్యామిలీ మెంబర్స్ అంటే మొగుడు, పిల్లలు, అత్త, మామ. పెండ్లైన ఆడామెకు రిలేటివ్స్ అంటే మొగుడు, పిల్లలు, అత్త, మామ తప్ప ఎవరిని అలవ్ చేయకపోయినా నడుస్తుంది. అంటే కేటీఆర్ కూడా డ్రామా చేసే అవకాశం బీజేపీ కలిగించింది. బాబు, నీ నిబద్ధత, నీ ఫ్యామిలీ గురించి నీ ఆలోచనలు ఒక్కసారి కెమెరా ముందు చూపి బాబు అంటే కేటీఆర్ ఇంగ్లీష్లో వాదిస్తున్నాడు. యూ విల్ బీ ఇన్ ఎ మెస్. A judgment is pending before Supreme Court.
యూ కెనాట్ టేక్ యాక్షన్ లైక్ దిస్ అని ఉంటే ఫస్టే అంతా డ్రామా ప్రిపేర్ చేసుకున్నారు. ఈడీ దగ్గర అట్ ప్రజెంట్ ఉన్న లాస్ ప్రకారమే అరెస్ట్ చేసే హక్కు ఉంది. ఆమె నిందితురాలుగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఆడ మొగ కొజ్జ అనే తేడాలు ఏమి ఉండవు. కోర్టు ముందు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ చేసి పారేయచ్చు. నిందితురాలుగా పరిగణిస్తే, అనుమానితురాలుగా పరిగణిస్తే కాదు. ఆమె ఇన్ని రోజులు ఒక గెస్ట్ లాగా అనుమానంతో విచారించారు. ఇప్పుడు నిర్ధారణ అయింది కనుక ఒక దోషిగా పరిగణించి ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. అంటే ఈ దోసాగా మారడానికి ఇంత సమయం ఎందుకు పెట్టింది? పిండి పులవలేదా? దోశ వేయడానికి, అట్టు వేయడానికి మోదీకి ఇంత టైం ఎందుకు పట్టింది? పిండి పులవడానికి ఇంత టైం పడుతుందా? అంటే అది మోదీ అండ్ కో నాటకం. అంటే తప్పు చేసిన వాళ్లను గట్టిగా నొక్కిపట్టి వాళ్ళ స్థారము, వాళ్ళ వైభోగము, వాళ్ళ పవర్నంతా గుంజేసి, అంటే మామిడి పండు రసం చీకి పారేసినట్టు బీఆర్ఎస్ని చీకి పారేసే ప్లాన్లో బీజేపీ ఉంది. నేను 8 నెలల క్రితం చేసిన వీడియోలో క్లియర్లీ చెప్పిన, కేసీఆర్ రాబోయే ఎలక్షన్లో బీజేపీకి ఫండింగ్ ఇచ్చేది కేసీఆరే బీజేపీని గెలిపిస్తాడు. దీంట్లో కొసమెరుపు ఏమంటే, ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోవటం కారణంగా అసలు బీఆర్ఎస్ పార్టీనే అడ్రస్ లేకుండా నిలువుగా చీలేసి సగం కాంగ్రెస్ సగం బీజేపీ కొట్టేసుకుంటారు. నేను చెప్తున్నా కదా, బీజేపీకి బీఆర్ఎస్ లీడర్స్ అవసరం లేదు, బీఆర్ఎస్ ఫండింగ్ అవసరం. కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరం. ఎవరికి దొరికిన ముక్క వాడు బీఆర్ఎస్ నుంచి నరుక్కొని తీసుకుపోతాడు. అయితే దీంట్లో తీవ్రంగా నష్టపోయేది కేసీఆర్, కవిత కానే కాదు, కేటీఆర్ తీవ్రంగా తన భవిష్యత్తును నాశనం చేసుకోబోతున్నాడు కూడా. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కేసీఆర్ కాదు. చచ్చిన పామును ఎవరు తాకరు. అయితే బీజేపీ వేసిన ఎత్తుగడ తెలంగాణలో పనికొస్తుందా, లేదా ఆంధ్రాలో బీజేపీ చంద్రబాబు నాయుడు బూట్లు నాకి పోటీ చేస్తున్న సీట్లలో బీజేపీ గెలుస్తుందా అంటే, నా ప్రకారం పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేస్తుండో అక్కడ రెండో అంచె ఉంటుంది కదా, సెకండ్ స్టేజ్లో టీడీపీ క్యాడరే ఉంటారు. అంటే రెండో మెజారిటీ వచ్చే స్థానాల్లో టీడీపీ వాళ్ళే ఉంటారు. పవన్ మిస్ అయిండు అంటే టీడీపీ బెనామీలే అక్కడ గెలుస్తారు. ఇప్పుడు పవన్కి సీట్లు కేటాయించిన మాత్రాన టీడీపీ పవన్ కళ్యాణ్పై భరోసా చేసినట్టు కాదు. బీజేపీకి సీట్లు ఇచ్చిన కారణంగా బీజేపీపై టీడీపీ భరోసా చేసినట్టు కాదు. టీడీపీ ప్రతి సీటుపై వాళ్ళ బినామీలను రెండో స్థానంలో నిలబెడుతున్నారు. పవన్ జారితే టీడీపీ రావాలి, బీజేపీ జారితే కూడా టీడీపీ వచ్చే ఫుల్ అరేంజ్మెంట్ చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు. అయితే మన హైదరాబాదులో అతి ముఖ్యమైన మల్కాజ్గిరి సీట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మోదీ పర్యటన సాగుతుంది. అక్కడ ముఖం చూపించాలంటే ఇప్పుడు కవిత అరెస్ట్ కాక తప్పదు. అంటే ఇవన్నీ ప్రీ అరేంజ్డ్ థింగ్స్. అంటే తెలంగాణ ప్రజలను ఎర్రిపప్ప అనుకుంటున్నాడు మోదీ, కానీ
తెలంగాణ ప్రజలు పెద్ద పెద్ద షాల్తీలనే గోటీలు లేకుండా చేస్తారు. అది తెలంగాణ ప్రజల అంటే ఐక్యూ లెవెల్. అంటే మీ సన్నాసి డ్రామాలు సౌత్ ఇండియాలో సాగవు సాగవు అని గట్టి గట్టిగా చెప్తున్నా మోదీ చెవులో పడతలేదు. నీవు సౌత్ ఇండియాకు చేసింది ఏం లేదు, ట్యాక్సులు గుంజటం తప్ప అని స్పష్టంగా మోడీ ముఖం మీద చెప్పిన అసలు ఏం తెలియనట్టు డ్రామా చేస్తుంది. నా పేరు చెప్పుకొని మీరు గెలవండి అని చెప్తున్నాడు. నీ పేరు చెప్పుకుంటే సగం సీట్లు కూడా రావు. అది మోదీకి తెలియదు. ఇక్కడ జనాలు మోదీ మోదీ అన్నా ఇక్కడ ఎంత ఓటేసేది కాంగ్రెస్ కాంగ్రెస్. నా ప్రకారం జనాలు బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఓటేయచ్చు. అంటే మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు ఓటేయచ్చు. అంటే బీఆర్ఎస్ టాప్ లెవెల్ లీడర్షిప్ లింక్ బీఆర్ఎస్ కింది క్యాడర్కి తెలియకుండా ఎమోషనల్గా కూడా ఓటేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసము ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్లనే నిలబెట్టలేదు. నిలబెట్టిన అడ్రస్ లేని క్యాండిడేట్స్ని నిలబెడుతుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తుంది కనుక, అండర్స్టాండింగ్ ఉంది కనుక కొంపదీసి గట్టి క్యాండిడేట్ని నిలబెడితే బీఆర్ఎస్ తరఫున గెలుస్తాడు. అంటే ఆ గాలి కూడా సోకకుండా పరమ చెత్త క్యాండిడేట్లను నిలిపి అంటే ఆ సీట్లో అసలు గెలిచే ఛాన్సే ఉండదు. అలాంటి క్యాండిడేట్స్ని బీఆర్ఎస్ నిలబెడుతుంది. ఇప్పుడు నేను టికెట్ అడిగినా ఇచ్చేస్తారు. సార్ నాకు ఒక పాపులర్ ఛానల్ ఉంది, మీరు కొద్ది ఫండింగ్ ఇస్తే నేను గెలుస్తా అంటే కూడా నాకు కూడా ఇచ్చేటట్టున్నారు బీఆర్ఎస్. అంటే అసలు అడ్రస్ లేని వాళ్లకు టికెట్లు ఇచ్చి ఓడిపోయినా వాళ్ళకి ఫీల్ కాని పరిస్థితి బీఆర్ఎస్ తెస్తుంది. కేసీఆర్ డబ్బులు ఇచ్చి బీజేపీని ఎప్పుడో కొనేశాడు. తాను ఓడిపోతాను అని గమనించిన కేసీఆర్ బీజేపీకి ఎప్పుడో దగ్గరయ్యాడు. బీజేపీ కేసీఆర్ పై ఎప్పుడు డిపెండ్ అయిందంటే మన బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీలో ఎలక్షన్లో ఓడిపోగానే బీజేపీ కేసీఆర్ కాళ్ళు పట్టుకుంది. మనం ఏమనుకుంటాం, కేసీఆర్ మోదీ కాళ్ళు పట్టుకున్నాడు అనుకుంటాం కదా. కాదు, తెలంగాణలో పాగా వేయాలంటే బీజేపీ వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నారు. ఇది చాలా మందికి మింగుడు పడదు, కక్కొస్తుంది ఇలాంటి వార్త వింటే, కానీ నిజం. అంటే పవర్ కోసం ఎవరికైనా పంగనామాలు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. అయితే కాంగ్రెస్ చేస్తున్న తప్పులు కూడా తీవ్రంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ జనాలను బీజేపీ వైపు నెట్టుతుంది. మల్లారెడ్డి అండ్ అదర్ అండ్ కో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దానం నాగేందర్, మల్లారెడ్డి అంటే పూర్తి కుళ్ళిపోయిన పేర్లను తీసుకొని బీజేపీ వాళ్ళని నాకుతుందంటే వాళ్ళ టేస్ట్ను అభినందించాలి. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పనికి బీజేపీ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అంటే మీరు చేస్తున్న పనికి డైరెక్ట్ అడ్వాంటేజ్ బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎందుకంటే బీఆర్ఎస్ లీడర్స్ అంతా డైరెక్ట్గా కాంగ్రెస్కి పోతున్నారు కనుక వాళ్లకు ఆ టేస్ట్ నచ్చుతుంది కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. సగం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు అంటే అవినీతికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేయడానికి బ్రహ్మాస్త్రం ఇచ్చింది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ తమ చేతులతో బలపడడానికి ప్రయత్నించి వీక్ అయిపోయి బీజేపీకి బ్రహ్మాస్త్రం అందిస్తుంది. కాంగ్రెస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేస్తే
వచ్చే ఎంపీ ఎలక్షన్లో మన క్యాండిడేట్స్ గెలుస్తారని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంటే బీజేపీ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ ఫైనాన్స్ని నొక్కేస్తుంది. చాలా ఇంటెలిజెంట్ మూవీ. బీజేపీ బీఆర్ఎస్ ఫైనాన్స్ పై కన్నేసి డబ్బులు ఎక్కడున్నాయో అక్కడ ఏరేస్తుంది. ఈ తిక్కనా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు మల్లారెడ్డి, దానం నాగేందర్ ఇటువంటి జనాలను రేపు గూడెం మహిపాల్ రెడ్డిని కూడా చేర్చుకుంటారు. అంటే మాఫియాలు అనే పేరు ఉండి ఎవరు బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వద్దు అని అనుకున్నారో ప్రజలు, ఆ క్యాండిడేట్సే మళ్ళీ రాజ్యం ఏలడానికి వస్తున్నారు కాంగ్రెస్ హయాంలో అని భావన కాంగ్రెస్ తెప్పిస్తుంది. ఇది కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇది ఎంపీ ఎలక్షన్ తర్వాత చేస్తుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఎంపీ ఎలక్షన్లో ఓడిపోతాము, బీజేపీ గెలుస్తుంది అనే భయంతో ఈ ఎమ్మెల్యేలను తీసుకోవడం కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద తప్పు. దీనివల్ల కాంగ్రెస్ కొన్ని సీట్లు ఓడిపోయే అవకాశం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వద్దనుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ వద్దనుకుంటే బీజేపీ, అంటే రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వద్దనుకుంటే బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. బీజేపీ లెక్కలు కూడా అదే. ఎక్కడ కచరా, ఎక్కడ వద్దనుకుంటారో అక్కడ మనం చిప్ప పట్టుకొని నిలబడాలి. ఆ ఓట్లు మనం దండుకోవాలి. ధనం రూపంలో బీఆర్ఎస్ని పిండేస్తున్నది బీజేపీ. కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నాల్లో ఉంది, కానీ ప్రాసెస్ స్లోగా ఉంది. ఎమ్మెల్యేల సహాయం తీసుకొని నెక్స్ట్ ఫేజ్లో బీఆర్ఎస్ని పిండే పని చేస్తుంది. కానీ అప్పటివరకు బీఆర్ఎస్ సారం అంతా బీజేపీ గుంజేస్తుంది. కేసీఆర్ని ఏం చేసినా చేయకపోయినా ఒకటే. కాంగ్రెస్ పై అక్కసుతో బీజేపీ అన్యాయం చేస్తుందనే అక్కసుతో పనికి మాలిన బీఆర్ఎస్ క్యాండిడేట్స్ గెలిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తెలంగాణలో. అంటే కాంగ్రెస్ చేస్తున్న తప్పులు మళ్ళీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎంత ఈడియట్స్ చూడండి. మంచిగా అంటే తెలంగాణ ప్రజలు మంచి తీర్పిచ్చారు. ఇప్పుడు అర్జెంటుగా బీఆర్ఎస్ సిటీ క్యాండిడేట్స్ని గుంజుకుంటే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇలాంటి స్థానాలు గెలవచ్చు అని భ్రమపడుతున్న బీజేపీకి గట్టి షాకే తగలనుంది. ప్రజలు చూస్తున్నారు. డ్రామాలు గుర్తుపట్టలేని అమాయకులు ఏం కాదు. అది తెలంగాణలో కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ విషం కక్కడంలో కమ్యూనిస్టు పార్టీలు వెనుకంజలో ఉండవు. కాంగ్రెస్ కామ్గా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ధ్వజమెత్తుతాయి. ఈ కన్ఫ్యూజన్లో ఓటర్లు బీజేపీకి వేస్తారనే భ్రమ బీజేపీలో ఉండొద్దు. కాంగ్రెస్ కూడా అతి తెలివిగా ప్రవర్తించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఓట్లు వస్తాయనే భ్రమలో కాంగ్రెస్ కూడా ఉండొద్దు. ఓట్లు చీలి పనికి మాలిన క్యాండిడేట్స్ గెలిచే అవకాశం చాలా ఉంది. మన తెలంగాణలో ఇవ్వబోయే తీర్పు కన్నా ఆంధ్రాలో ఇచ్చే తీర్పు స్పష్టంగా ఉండబోతుంది. ఆంధ్రాలో ఇవ్వబోయే తీర్పు చాలా క్లియర్ కట్గా ఉండబోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో ఇచ్చే తీర్పు చాలా తికమకగా పనికి మాలిన తీర్పుగా ఉండబోతుంది. కవిత అరెస్టు ఒక కంటి తుడుపు చర్య మాత్రమే. ఆమెకు రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆమె ఎలక్షన్లో అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఎలక్షన్లో పోటీ చేయదు. కేసీఆర్ దగ్గరుండి బీజేపీలో చేరికలు చేపిస్తున్నాడు.
బీజేపీ ఎలక్షన్ ఖర్చులు మొత్తం కేసీఆరే భరిస్తున్నాడు. కనుక ఇప్పుడు పవిత్రంగా నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే ఇండిపెండెంట్లు గిన ఒక్క సీటు గెలిచిన ఇండిపెండెంట్లు ఒక్క సీటు గెలిచిన తెలంగాణ పాలిటిక్స్లో భయంకరమైన అవినీతి జరుగుతుంది అని అర్థం. ఎవరైనా తిక్కరేగి ఇండిపెండెంట్గా పోటీ చేసి వాడు ఒక్క సీటు గెలిచినా అది తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుంది అనే తీర్పుగా భావించవలసి వస్తుంది. కనుక ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. మోదీ తన డిఎన్ఏ బయటపెట్టే ఛాన్స్ లేదు. భజన మండళ్ళు ఎక్కువగా ఉండే కారణంగా అంటే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా కంటి ముందు కల్పిస్తున్న దుశ్చర్యలు మనము పట్టించుకున్నా అది తప్పుగానే భావిస్తారు. కనుక అందరూ బ్లాక్ అండ్ వైట్లో చూడండి పిక్చర్. అవినీతి పార్టీలే తెలంగాణలో రాజ్యం వెళ్తాయి. అందుకని చెప్పిన 3 years వరకు తెలంగాణ రాజకీయ సంక్షోభంతో మగ్గిపోతుంది, గమనించండి. రియల్ ఎస్టేట్లు కూడా దూరం ఉండండి అని నేను హెచ్చరించేది దీనికి. అన్ని డ్రామా నెక్స్ట్ 3 years వరకు ఫుల్ డ్రామా. తెలంగాణ అభివృద్ధి చెందదు, అన్ని రంగాలు కుంటుపడతాయి. మోదీ గెలిచి తీరుతాడు. మోదీ గెలిచినాక ఇరు రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేస్తాడు. అప్పుడు మనం పట్టించుకోవడానికి ట్రై చేసిన 5 ఏళ్ల వరకు మనము మోదీని గద్దె దింపలేము, ఏమీ పీకలేము. మోదీ రాజ్యం ఏల్తాడు. సౌత్ ఇండియా టోటల్గా ప్యారలైజ్ అయిపోతుంది. మనం డబ్బులు చెల్లించి బతకవలసిన స్థితి వస్తుంది. ఏమీ పనికిరాని బీహారు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు మోదీ పాలన వర్ధిల్లుతాయి. సౌత్ ఇండియన్ స్టేట్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ సర్వనాశనమయ్యే స్థితికి బీజేపీనే తెస్తుంది. ప్రతి మనిషి ఈ పొలిటికల్ గేమ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మోదీ దేశానికి కావాలి. మోదీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో మోదీ అవసరం లేదు. మోదీ వచ్చినా చిల్లి గవ్వ ఇవ్వడు, దోచుకుపోతాడు కానీ ఇవ్వడు. ఇది స్పష్టం. మోదీ అందరూ అనుకున్నట్టు నీతి పరుడు కాదు అని ఎలక్టోరల్ బాండ్సే క్లియర్గా గట్టిగా అరుస్తున్నాయి. సో మనం మోదీపై ఎంత భరోసా చేయాలో అంతే చేయాలి. దేశ ప్రధానిగా మోదీ మంచివాడే, ప్రధాని పొజిషన్కి మాత్రమే. సౌత్ ఇండియా వాళ్ళు ఎంతమంది మంత్రులు నెక్స్ట్ గవర్నమెంట్లో అవుతారు మీరే చూడండి. సౌత్ ఇండియాకు పెద్దపీట వేయకపోతే మోదీ సౌత్ ఇండియాకు నమ్మక ద్రోహం చేసినట్టే అని తెలియజేస్తూ మీరందరూ ఈ క్రిటికల్ సబ్జెక్ట్ని రెస్పెక్ట్ చేసి మీ బుర్రలు ఉపయోగించి మోదీ భజన, కేసీఆర్ భజన లేదా రేవంత్ రెడ్డి భజన, ఈ పర్మనెంట్ భజనలు మానేసి మన రాష్ట్రం భజన, మన రాష్ట్రాల భజన, మన సౌత్ ఇండియన్ అంటే దక్షిణాది రాష్ట్రాల భజన చేస్తే ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని తెలియజేస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.